లలిత న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆర్థిక హక్కుల దండోరా మరియు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ ని కించపరచడంతో అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. హిందూ పార్లమెంట్ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేకరంగా భారతదేశ యూనియన్ మినిస్టరు హోమ్ మినిస్టరు అమిత్ షా గారు చాలా దౌర్భాగ్యంగా అజ్ఞానిగా డాక్టర్ బాబాసాహెబ్ గారిని అవమానించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తడం కన్నా తెలసడం కన్నా దేవుని పేరు ఎత్తి మీరు స్వర్గానికి పోతారని చెప్పి ఎంతో అజ్ఞానిగా హిందూ పార్లమెంట్ సభలో ఆయన చాలా ఇలాంటి పదం అనడం జరిగింది. దీన్ని యావత్తు అణగారిన వర్గాల ప్రజల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టుగానే భావిస్తున్నాం. తక్షణమే యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. ఆయన యొక్క మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా దళిత బహుజన సామాజిక వర్గాల ప్రజానీకం సామాజిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ అందులో భాగంగానే మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన రీతిలో మాట్లాడిన అమిత్ షా గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ నుంచి మరియు వివిధ రాజకీయ నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తూ మరి వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు అందరికి కూడా ఆయనే దేవుడు. మరి అమిత్ షా గారికి మరి దేవుడు కాకున్నప్పుడు నువ్వు తప్పుడేక ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మరి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, మీ పర్సంటేజ్ ఎంత, మీవెంత. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక లేకుంటే ఈ భారత రాజ్యాంగం కానీ భారతదేశంలో కూడా ఉన్న ప్రజలు కూడా మరి సస్యశ్యామలంగా ఉండే రీతిలో లేరు. మరి ఆ మహానీయుడు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించిండో ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా మరి ప్రజలు మరి హర్షించుకుంటూ ప్రజలు పొందుకుంటూ ఈరోజు మరి సస్యశ్యామలంగా జీవిస్తుంటే మరి మీకు వాస్తవంగా మీకు అవపడతం లేదా? మరి రాజ్యాంగం అంటే ఏంది? ఆయనని దాదాపు ప్రపంచ దేశాలే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తా అంటే మరి ఈ భారతదేశంలో ఒక మతోవాది, నువ్వు మతతత్వ పార్టీకి సంబంధించిన వ్యక్తివి, మరి నువ్వు అవమానపరిస్తే మరి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా నిన్ను క్షమించరు. మరి అవసరం అనుకుంటే నీ మీద కూడా మరి చర్య తీసుకుంటానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజిక ఉద్యమ సంఘాలు వారందరూ కూడా మరి ముక్త కంఠంతో నీ మీద దాడి చేసే పరిస్థితి కూడా మరి నువ్వు తెచ్చుకోవడం జరిగింది. విద్యావంతులు విద్య ఎక్కువైంది. విద్యావంతులకు ఎట్లా ఉంటుంది అంటే ఏ విధంగా చదువుతున్నాం ఈరోజు స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ల సీట్ల విషయాలు కానీ ఉద్యోగాలలో కానీ వివిధ దాంట్లో చూసుకుంటే ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా వస్తున్నాయా, మనుధర్మ శాస్త్రం ద్వారా వస్తున్నాయని చెప్పి ఈరోజు విద్యావంతులుగా ఎంతోమంది విద్యార్థులు అందరూ అంబేద్కర్ని స్టేటస్లో కానీ అంబేద్కర్ బుక్స్ చదవడం కానీ ఎంతోమంది ప్రజలు అంబేద్కర్ అని తలుస్తా అంటే అది తట్టుకోలేని ఒక మనువాద శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి నువ్వు ఒక అమిత్ షా మరి హోంశాఖ మంత్రిగా ఉన్నావు. హోంశాఖ మంత్రి అంటే చట్టం నీ చేతిలో చుట్టం అనుకుంటున్నావా? మరి అంబేద్కర్ అంటే ఎవరు ఊకోరు. ఎందుకంటే ఈరోజు విద్యావంతులం ఎక్కడ ఉన్నా ఊకోము. ఎందుకంటే నీ చట్టం నీ చుట్టం లెక్క నీ చేతులు ఉందని చెప్పి మాట్లాడడం తప్పు. అంబేద్కర్ గారు ఈరోజు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే నువ్వు చట్టసభలో కూర్చున్నావు, ఈరోజు హోంశాఖ మంత్రిగా కూర్చున్నావు. మరి నువ్వు అంబేద్కర్ అనేటైన వ్యక్తి లేకపోతే నీకు మనధర్మ శాస్త్రం ద్వారా నీకు రిజర్వేషన్ అమలు పరిచిల్లా అనేది ఒకటి ఆలోచించుకొని నువ్వు ఆలోచించుకో. కేవలం ఈరోజు మన ఆ చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు దళిత గిరిజనులు మరి ఉన్నారు. మరి ఆ సంభాషణకు సంబంధించి ఆ మాటలు అన్నందుకు కూడా మరి దళిత గిరిజనులు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధ వర్గాలు ఆ పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తులు ఎమ్మటనే దీన్ని ఖండించాలి. ప్రధానమంత్రి దాకా తీసుకుపోవాలి, రాష్ట్రపతి దాకా తీసుకుపోవాలి. వారికి మేము చేదోడుగా మేము ఉంటాం. మరి ఈరోజు
ఇవాళ ఒక మౌబాల కాదు తెలంగాణ రాష్ట్రంగా యావత్ భారతదేశంగా జరుగుతున్నటువంటి నిరసనల కార్యక్రమాలకు విద్యార్థి సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ భారీ ఎత్తున మేధావి వర్గం కూడా కదులుతుంది. కాబట్టి ఆయన పదవికి అంబేద్కర్ని అయితే ఎప్పుడైతే కించపరిచిండో ఆ పదవికి ఆయన అర్హుడు. ప్లస్ అందులోనూ మరి అంబేద్కర్ గురించి పూర్తి స్థాయిలో తెలియని వ్యక్తి ఆ రోజు ఆ పదవిలో కూర్చోవడం కూడా వేస్ట్. ఆయన వెంటనే ఆ యొక్క మంత్రి పదవి నుంచి వెంటనే బర్తప్ చేయాలి. బర్తప్ చేసి అతనిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అతన్ని రిమాండ్ కూడా పంపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సాధారణ వ్యక్తి అంటేనేమో ఒక తీరుగా, మరి ఆ వ్యక్తికి మరి చట్టసభలో కూర్చున్న వ్యక్తి ఈరోజు ప్రజాముఖంగా టీవీలలో వాట్సాప్లలో వైరల్ అవుతుంది. కాబట్టి రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు స్పందించకపోతే మీ మీద కూడా నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పి మేము ఈరోజు మహబూబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి. నా పేరు మంద శేష్ కుమార్, బహుజన స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.